సింధూర అయితే పక్కాగా ప్లాన్ వేసి వాళ్ళ అత్త అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు చంచలమ్మ అత్త రాగానే సింధూర మీద మనం అనుమానం వచ్చేలా చెప్పాలి. ఎలా చెప్తారో ఏం చెప్తారో అంతా మీ ఇష్టం, ఎలాగైనా సరే సింధూరని అత్తమ్మ అనుమానించాలని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మ అలాగే రవిబాబు వాళ్ళందరూ కూడా సరే అని చెప్పి అక్కడ అలా నిలబడి ఉంటారు. ఇంతలో చంచలమ్మ కారులో వస్తుంది. రాగానే చంచలమ్మ అక్కడ ఉన్న చాముండి వాళ్ళందరినీ చూసి, ఏంటి అందరూ ఎక్కడ ఎలా నిలబడ్డారు, ఏమైంది అని చెప్పి చంచలమ్మ అడుగుతూ ఉంటుంది. దాంతో చాముండి ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉండడంతో చంచలమ్మ అయితే చంటి అని చెప్పి చంటిని పిలుస్తూ ఉంటుంది. దాంతో చాముండి చంటి లేడు అత్తయ్య అని చెప్పి అంటుంది. అమ్మ సింధూర అని చెప్పి సింధూరాని పిలిస్తే సింధూర కూడా లేదు అత్తయ్య అని చెప్పి చాముండి అంటుంది. ఆ రెండు మాటలు విని చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో లేరా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మీరంతా ఇక్కడ ఉన్నారని చెప్పి చంచలమ్మ కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.